నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజం. ముందుగా హెడ్లైన్స్. తండ్రి తరపున తనయుడు ప్రచారం. వాసుపల్లి గణేష్ ని గెలిపించాలని 37వ వార్డులో ప్రచారం నిర్వహించిన వాసుపల్లి సూర్య. విశాఖలో కూటమి అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు. విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన తెదేపా కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు. రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం. 46వ వార్డులో ప్రచారం నిర్వహించిన తెదేపా కూటమి ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జోస్యం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తరపున వాసుపల్లి తనయుడు సూర్య ప్రచారాన్ని కొనసాగిస్తూ అభిమానులు కార్యకర్తల్లో జోష్ ను పెంచారు. శుక్రవారం 37వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో వాసుపల్లి సూర్య ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ తండ్రి చేసిన అభివృద్ధి, జగనన్న సంక్షేమ పాలనను వివరిస్తూ వాసుపల్లి గణేష్ కుమార్ కి ఓటు వేయాలని కోరారు. అనంతరం సూర్య మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధి అతన్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చూస్తున్నారు కదా జనసందేహం ఎలాగున్నది. ప్రతి ఒక్కరూ జనాలు నీరాజు పడుతున్నారు. ఎందుకంటే ఇటు పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం, రెండోది వచ్చి మన వాసుపల్లి గారి సంక్షేమం అభివృద్ధి. ఆయన చేసింది మీకు తెలుసు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు మన వార్డులో 2,20,00,000 రూపాయల నుంచి ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేక ఆధునీకరణ కోసం వాళ్ళ శ్మశాన వాటిక కోసం 2,20,00,000 ఇప్పించిన ఘనత. అదే నా వార్డులో 4 సామాజిక భవనాలు ఇప్పించిన ఘనత మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. కనుక ఈరోజు పర్యటనలో ప్రతి ఒక్కరు 2 ఓట్లు 2 ఫ్యాన్ కేసి, ఒకటి బుర్సా ఝాన్సీ లక్ష్మి గారికి, అలాగే రెండోది వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ఆ 2 ఓట్లు ఫ్యాన్పై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్తూ వస్తున్నారు. అసలు నాన్నగారు నేను ఇలాగ వెళ్ళగానే వాళ్ళు నన్ను ఓన్ చేసేసుకున్నారు. వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను దీవించి, అమ్మ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, మేమందరం నాన్నగారికి వేస్తావు, నువ్వు వెళ్ళు, మిగిలిందంతా చేసుకో, మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నాన్నగారు తప్పితే ఇక్కడ ఇంకోళ్ళు ఉండరు అనుకొని ఎంత వాళ్ళు చెప్పే మాటలకి నాకు ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం వస్తుంది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏది చేసినా సరే నాన్నగారు వస్తారు ఇక్కడికి, వీళ్ళందరికీ ఇంకా మెరుగుదిద్దుతారు, వీళ్ళ జీవితాలన్నీ మారుతున్నాయి. ఇంకా వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి లీడర్ని వదులుకుంటే అది మనం చేసే తప్పు అవుతుంది తప్పితే అది ఇంకా ఏమీ కాదు అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటారు. ఏదో ఒక కార్యక్రమం, ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రజలను కలుస్తూ ఉంటారు. డైలీ ఎమ్మెల్యే అనుకొని కలుస్తూ ఉంటారు. ఎవరికైనా ఒంట్లోకి బాగాలేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తుంటారు. అలాంటి నాయకులు ఎక్కడ దొరకదు. నేను ఆయన కొడుకుగా కాదు, ఒక ఓటర్గా చెప్తున్నాను, ఆయనకు ఓటు వేయడం అనేది మన బాధ్యత. అలాంటి నాయకులు 100కో 1000కో ఒకరు వస్తుంటారు. అలాంటి వచ్చిన వాళ్ళని వదులుకోకూడదు. అది మనందరూ బాధ్యత కింద మీరు పరిగణలోకి తీసుకొని నాన్నగారికి ఓటేసి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించి, బొత్స ఝాన్సీ గారిని గెలిపించి, అలాగే మన జగన్ గారు సీఎం గారిని, ఆయనే సీఎం నెక్స్ట్ ఎప్పటికైనా సరే, ఎన్నేళ్ళైనా సరే ఆయనే సీఎంగా ఉంటారు. ఇది నా విన్నపం. విశాఖలో కూటమి అభ్యర్థులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. అటు ఐటీ ఉద్యోగులు, ఇటు వ్యాపారవేత్తలు మీ వెంట మేమున్నా, మీ గెలిపే మా జయం అంటూ భరోసా కల్పిస్తూ మద్దతు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఐటీ కంపెనీ ప్రతినిధులు, విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో 2 హోటల్స్ లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. వ్యాప్తంగా మేము 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామనే కమిట్మెంట్ తీసుకున్నాం. సో ఆ కమిట్మెంట్ ఇవాళ విశాఖపట్నంలో నేను ఎంపీగా మినిమం దీనికన్నా ఎక్కువే చేద్దామని
కానీ మినిమం 1,00,000 ఉద్యోగాలు అదనంగా సృష్టించాలనేది నా బాధ్యత. ప్రత్యేకంగా కూడా రాశాను, ఐటీ పారిశ్రామిక పర్యాటక కేంద్రంగా విశాఖని బలపరుస్తాము. సో పర్యాటకంగా అంటే మీ అందరే కదా, సో దాంట్లో ఉద్యోగాలు సృష్టించాలనేది ప్రధానంగా బాధ్యత. ఇప్పుడు మీరు 1,50,000 మంది పనిచేస్తున్నారని చెప్పారు సత్యనారాయణ గారు. సో నా ప్యాంప్లెట్లో నేను నంబర్ పెంచాను, కానీ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది 1,50,000ని మీరే ఒక 2,50,000కి ఎట్లా పెంచుతారు అనే విధంగా మీరు నాకు కొంచెం సూచనలు ఇస్తే తప్పకుండా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇంకా ఇండస్ట్రీ పెరగాలనేది కోరిక, ఈ ప్రాంతం కూడా పెరగాలనేది కోరిక. అండ్ 12 గంటలు అనేది డెఫినెట్గా ఇప్పుడు రూల్ ఉంది, ఇంప్లిమెంట్ చేయట్లేదు, అది బాధాకరం. ఇంప్లిమెంటేషన్ చేపిద్దామండి, కానీ కొన్ని జోన్స్లో ఆ జోన్స్ ఎట్లా క్రియేట్ చేద్దామని డిస్కస్ చేసుకుని మనం అక్కడ కుదిరితే 24 hours కూడా పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. బయటికి వచ్చి ముందుండి చెప్పేవారు బహుశా ఫస్ట్ అసోసియేషన్ మీదే అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చెప్పారు. సో ఇది బిగినింగ్ అవుతుంది, ఇది ఆరంభం అవుతుంది. అందరూ కూడా ఇలా ఓపెన్ గా చేసే అవకాశం, ఎందుకంటే ఇది అవసరం కూడా. ఎందుకంటే హోటలియర్స్ అనగానే ఇప్పుడు మేజర్ ఇండస్ట్రీ కింద తీసుకోవాలి. మిగిలిన సెక్టార్ పక్కన పెడితే ఎక్కువ మంది పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతారు, ఫుడ్ కానీ లేకపోతే హోటల్స్ కానీ. చెప్తున్నాను, కొన్ని హోటల్ రూమ్స్ లో మీకు ఒక పర్టికులర్ సర్వే కూడా వచ్చేస్తూ ఉంటుంది, ఏ ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారో రూమ్స్ లో మీ వాట్ వాయిస్ చూసి కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. నేను అనుకున్నా, మేము ఒక ఎగ్జాంపుల్ అమరావతితో, నేను విజయవాడ వెళ్ళేటప్పుడు రామకృష్ణ బాబు కంటే అక్కడ సొంత ఇల్లు ఉన్నాయి. మాలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ముందు హోటల్కి చాలా లాస్ట్ సెషన్ లో అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ముందే 1 రోజుల ముందు చెప్తే కానీ రూమ్ ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఎన్ని రూములు కావాలని అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఓపెన్ అయిపోయింది. ఆ రకమైన ఒక ఇది. సో వైజాగ్ కి నేను అదే అడుగుతాను, వైజాగ్ క్యాపిటల్ అని అన్నాక ఏదైనా ఆక్యుపెన్సీలో ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా అనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటే, మీకు కొత్తగా గార్బేజ్ ట్యాక్స్, కొత్తగా ఓట్ ట్యాక్స్, పవర్ బిల్స్ కూడా, పవర్ బిల్స్ అన్ని కూడా 9 times పెరిగి ఓవరాల్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ బాగా పెరిగిన పరిస్థితి తప్ప అదనంగా ఏమో అనుకోలేదు. మీరు సైట్ కూడా అడిగారు, మీరు మార్కెట్ ధర గవర్నమెంట్ రేట్ గా అడిగారు కాబట్టి, మీరు ధర్మంగానే అడిగారు కాబట్టి సాధ్యమైనంత వరకు అవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. అనుమానం ఎందుకంటే మీరేం భూమి అడగలేదు కదా, గవర్నమెంట్ ధరకు అడిగారు కాబట్టి గవర్నమెంట్ ధరే వాడు 50,000 పోయిన మంది వాడు. మీరు అందుకని తక్కువేమో అడగలేదు, అందుకని చెప్పి తప్పకుండా కూడా ప్రయత్నం చేస్తాం. ఉంది కదా రేట్ లేదా, అందుకని మంచి రేట్ చెప్తానన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సాధ్యమైనంత వరకు చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే, మనందరం కూడా విశాఖ నగరం ప్రశాంతమైన నగరం. మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. గంజాయికి అడ్డా అయిపోయింది, డ్రగ్స్కి అడ్డా అయిపోయింది. ఎంతో మంది యువకులు దానికి అలవాటు పడిపోయి రోడ్డు మీద పడిపోయారు. దానికి ఒకసారి అలవాటు పడితే మీ అందరికీ తెలిసి ఎలా ఉంటుందో పరిస్థితి. ఆ తల్లిదండ్రుల ఆవేదన ఏంటో మనందరికీ తెలుసు. ఇమ్మీడియట్ గా దాని మీద మనందరి సహకారంతో తప్పకుండా కూడా దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెన్మత్స విష్ణుకుమార్ రాజు గురువారం 46వ వార్డులో ప్రచారం నిర్వహించారు. తాటిచెట్లపాలెంలో సంజీవయ్య కాలనీ అంబేద్కర్ విగ్రహం నుండి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తున్న విష్ణుకుమార్ రాజు గత వైకాపా ప్రభుత్వ పాలనను విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, త్వరలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎండి నజీర్, అప్పలకొండ, బీజేపీ సీనియర్ నాయకులు, టీడీపీ, జనసేన వార్డు అధ్యక్షులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి మీద పన్ను, చెత్త పన్ను, కరెంటు బిల్లు 8 సార్లు పెంచడం జరిగింది. 46వ వార్డులో ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. అట్లాగే ప్రజల దగ్గర నుంచి అత్యంత మంచి స్పందన వస్తుంది మాకు. ఎందుకంటే ఇదివరకు నేను ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది ఎమ్మెల్యేగా ఉండగా.
కొండవాళ్ళు ప్రాంతంలో ప్రతి చోటకి కూడా మెట్లు, అట్లాగే డ్రైనేజ్ సౌకర్యము, మంచినీటి సౌకర్యం చేకూర్చడం జరిగింది. అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుని మాకు అత్యంత మెజారిటీ తోటి మమ్మల్ని బలపరచడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, కనీసం 50,000 నుంచి 60,000 ఓట్ల మెజారిటీ తోటి నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ నుంచి, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరిచిన అభ్యర్థిగా నేను గెలుస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సంవత్సరాల కిందకి పోయింది ఆంధ్ర రాష్ట్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రాష్ట్రానికి పట్టలేదు. మనకు దిక్కుమాలిన ప్రభుత్వం ఉన్న మూలాన మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది. ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నారు. తప్పనిసరిగా మే 13వ తారీఖున దాంతో మన కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కొట్టుకు వెళ్ళిపోవటం అనేది ఖాయం. జీవీఎంసీ 33వ వార్డు పరిధి నీలమ్మ వేపచెట్టు రోడ్లో వైకాపా ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని దక్షిణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. శ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారి ఆలయ చైర్పర్సన్ బోరా విజయలక్ష్మి, బోరా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్డులో వెంకటేశ్వర మెట్ట నివాసులకు ఎమ్మెల్యే వాసుపల్లి శాశ్వత పరిష్కారం చూపారన్నారు. ఈ ఎన్నికల్లో తమతో పాటు మరో 2 బృందాలు వాసుపల్లికి మద్దతుగా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గంలోని ప్రజలు వైసీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ కార్యాలయం ఓపెన్ చేశాము. మా ఎమ్మెల్యే గారి దక్షిణ నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా 33వ వార్డులో బోరా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఈరోజు పార్టీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఆఫీస్ ఓపెనింగ్కి మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా మా మహిళా కార్యకర్తలు అయితేమి, అలాగే ఓటర్లు కూడా జగనన్న అభిమానులు, అలాగే వాసుపల్లి అన్న అభిమానులు కూడా చాలామంది, వందలాది మీదుగా చాలామంది వచ్చారు జనాలు. అలాగే మేము ప్రతిరోజు ప్రచారానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే డోర్ టు డోర్ మార్నింగ్ వెళ్తున్నాము, ఈవినింగ్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ మేము జగనన్నకే ఓటేస్తాము. ఎందుకంటే మాకు పిల్లలకి అమ్మఒడి వస్తుంది, అలాగే పెద్దవాళ్ళేమో పెన్షన్ అందుకుంటున్నాం. మేము ఆయన సొమ్ము తిన్నాం. మేము ఆయనకి కాకపోతే ఇంకెవరికి వేస్తారు? ఏదొచ్చినా కూడా ఎన్నన్నా కానీ మేము జగన్ పార్టీయే, జగన్కే మా ఓటర్ అనేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. అలాగే మా ఎమ్మెల్యే వాసుపల్లి గారు ఆల్రెడీ 2 సార్లు గెలిచారు. ఆయన ప్రతి ఒక్కరు గడపకి వెళ్ళంగానే ఫస్ట్ మేము వెళ్ళంగానే వాసుపల్లి గారే గెలుస్తారు. మీరు ఎందుకమ్మా తిరుగుతున్నారు ఎండల్లోని? ఆయన వస్తారు, మళ్ళీ జగన్ అనే వస్తుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీయే మళ్ళా అని చెప్తున్నారు. అలాగే ఈసారి 3వసారి ముచ్చటగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గారు గెలుస్తారు. గెలిచి ఆయన హ్యాట్రిక్ కొట్టాలని మేమంతా కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం. బంపర్ మెజారిటీగా చేస్తాము. అలాగే మినిస్టర్గా మేము చూస్తాము. టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు పర్యవేక్షణలో 34వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. స్థానిక తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీతంరాజు సుధాకర్, విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వార్ వన్ సైడే అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని, రాష్ట్రంలో చంద్రబాబు సుస్థిర పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మంచి రోజు కావడంతో దక్షిణ నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలు మరియు దక్షిణ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం, ఎలాగ పార్టీ ఆఫీస్ కూడా దక్షిణ నియోజకవర్గం బార్డర్లోనే ఉంది. సో ఇది కూడా 2వ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఎలక్షన్ టైం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా కార్యకర్తలు కూడా ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. సో వార్డులో కానీ ఇక్కడ నుంచి కనీసం ఒక 5-6 వార్డులు బార్డర్లో ఉంటాయి. సో వీరికి కూడా ఉపయుక్తంగా ఉండి సమాచార సేకరణ కానీ ఎలక్షనీరింగ్ సంబంధించింది కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఉపయుక్తంగా ఉండడానికి ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ 16-17 రోజులు కార్యోన్ముఖులై ఉమ్మడి అభ్యర్థి
జనసేనకి కేటాయించడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం కొరకు అందరూ కార్యోన్ముఖులై ఉన్నాము. మరి అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా కార్యోన్ముఖులను చేసి ఈ గోల్ని అచీవ్ చేసుకుని 175లో ఎంత మ్యాక్సిమం మనం సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ అన్ని విజయాల్ని, మా దక్షిణ నియోజకవర్గ విజయాన్ని, అన్ని విజయాలతో పాటుగా ఈ విజయాన్ని కూడా అందించి ఆయన తాలూకా మన్ననలు పొందాలనే ఉద్దేశంతో అందరం కూడా సుసిద్ధులై అంతా రెడీగా ఉన్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం అందరికీ కూడా ఉమ్మడి పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నూతనంగా నియమింపబడిన ఇన్ఛార్జ్ వర్గం శ్రీ సీతారాం సుధాకర్ గారి తాలూకా ఆధ్వర్యంలో, ఆయన తాలూకా సమక్షంలో ఈరోజు ఇంత గొప్పగా ఇక్కడ పార్టీ కార్యాలయం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తేవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడైతే మనకి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మన దక్షిణ నియోజకవర్గంలో మనం గెలవడానికి ఏవైతే ప్రభావితం చేస్తాయో, ఎవరు అంటే అక్కడ 10 మందికి మన ఓట్లు ప్రభావితం చేసే ఏ సందులోని ఏదైనా సమస్య ఉన్నా, ఎవరికైనా చెప్పాల్సి ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి మన ఇన్ఛార్జ్ వర్గాలకు చెప్తే తద్వారాగా మన ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే దిశగా మనందరూ కూడా పనిచేయాలని, అలాగే ఈ యొక్క పుణ్యక్షేత్రం, ఈ యొక్క దక్షిణ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం ద్వారాగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు వచ్చేలాగా ఉత్తమమైన ఇంకా ఎన్నో 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 ఉన్నతమైన పదవులు వచ్చే విధంగా ఇక్కడ మా గురువారి సుధాకర్ గారి ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో రావాలని, ఆయన ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు నియోజకవర్గంలో రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. విశాఖ పోర్టు స్టేడియంలో శుక్రవారం కేకే రాజు మార్నింగ్ వాక్ చేస్తూ వాకర్స్ అందరినీ కలుసుకుని వచ్చే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్ కు చెందిన బీజేపీ మరియు జనసేన నుండి పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కేకే రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మువ్వల సంతోష్ కుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాడా లక్ష్మీనారాయణ బయట ఇచ్చాడు కానీ పేమెంట్ కోసం పేద ప్రజలకు విద్య, వైద్యం, అభివృద్ధి లక్ష్యంగా రోటరీ క్లబ్ పనిచేస్తుందని రోటరీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం అధ్యక్షులు RTNCAD మధుసూదన్ రావు తెలిపారు. శుక్రవారం డాబాగడ్డస్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ RTN రావూరి సుబ్బారావు నేతృత్వంలో ఈ నెల 27వ తేదీన సామాజికం పేరిట CSR సదస్సు 2024ను నోవోటల్ వేదికగా నిర్వహించనున్నామని చెప్పారు. ఇప్పటికీ రోటరీ క్లబ్ విశాఖపట్నం ద్వారా అనేక చైతన్యవంతమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రధానంగా సామాజిక బాధ్యతలో భాగంగా నిరుపేద మహిళలు, చిన్నారులు, అనాథులు వంటి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను స్వయంగా అందించమే ధ్యేయంగా సదస్సులో చర్చిస్తామన్నారు. ఈ సదస్సుకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ముంబై సాయి శంకర్ లండా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ప్రత్యేక అతిథులుగా PDG శ్యామ్ మొవ్వ, సంజయ్ పర్మర్, R వెంకటరమణ తదితరులు పాల్గొంటారని మధుసూదన్ రావు పేర్కొన్నారు. రోటరీ కార్యదర్శి PV రఘుపతి మాట్లాడుతూ గార్డెనర్ మెషన్వల్లి రావూరి సుబ్బారావు చైతన్యవంతమైన అంశాలను తీసుకోవాల్సిన ప్రణాళికలపై మాట్లాడతారన్నారు. మీడియా సమావేశంలో రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ విశాఖపట్నం తరఫున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాన్ఫరెన్స్ రేపు నోవోటెల్లోని
సాయంకాలం 5 గంటలకి సుమారు 100 మంది కార్పొరేట్స్ అంటే వేరియస్ కంపెనీస్, ఫార్మాసిటీ, SEZ, తర్వాత మన బ్రాండిక్స్, స్టీల్ ప్లాంట్, డిఫరెంట్ కంపెనీస్ నుండి ప్రతినిధుల్ని ఆహ్వానించాం. వాళ్ళు రావడం, వాళ్ళతో పాటు మా రోటరీ క్లబ్స్, విశాఖపట్నంలో ఉన్న రోటరీ క్లబ్స్ అన్నింటినీ పిలిచి ఒక అనుసంధాన కార్యక్రమం, అంటే ఈ కార్పొరేట్స్ వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లోంచి 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు పెట్టాలి, అంటే సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. అటువంటి ప్రాజెక్ట్స్ని మా రోటరీ క్లబ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రజెంట్ చేసి దాంట్లోంచి మంచి ప్రాజెక్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ని ప్రజల అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం దాన్ని రోటరీ క్లబ్ సేవ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఒక దృక్పథంతో ఫస్ట్ టైము విశాఖపట్నంలోని ఇటువంటి కార్యక్రమం అన్నది మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చే సంవత్సరం నుండి అత్యుత్తమంగా చేసిన ప్రాజెక్ట్స్కి అవార్డ్స్ కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం రేపు నోవటెల్లోని సాయంకాలం 5 గంటలకి అందరూ పారిశ్రామికవేత్తలతో, కార్పొరేట్స్ తోటి చేస్తున్నాం. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ CSR కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారి ఈ రోటరీ జిల్లాలోనే మొట్టమొదటిసారి జరుగుతుంది. ఈ రోటరీ జిల్లా అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు ఉన్న రోటరీ క్లబ్స్ అన్నిటికీ దీన్ని డిస్ట్రిక్ట్ అంటారు. ఈ డిస్ట్రిక్ట్ ఈవెంట్గా ఇది రేపు మేము నిర్వహించబోతున్నాము. ఈ చాలామంది సోషల్ రెస్పాన్స్ CSR యాక్టివిటీలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటుంటారు. ఈసారి మా ఒక ప్రయత్నం ఏంటంటే ఒక రోటరీ ద్వారా రోటరీ ఫౌండేషన్ రోటరీలోనే అదొక విభాగం ఇండియా లెవెల్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ కూడా మానిటరింగ్ జరుగుతుంటుంది. ప్రాపర్గా ఎవ్రీ పైసా, ఎవ్రీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది కార్పొరేట్స్ నుంచి వచ్చింది ప్రాపర్గా యూటిలైజ్ అయ్యి ఎక్కడికి మిస్ అవ్వకుండా కరెక్ట్గా బెనిఫిషరీస్ ఎవరికైతే అవసరం ఉందో ఆ బెనిఫిషరీకి రీచ్ అవ్వడానికి రోటరీ సంస్థ బాగా కృషి చేస్తుంది. ఆ భాగంలోనే CSR ఇవి యాక్టివిటీ కింద కార్పొరేట్ను కూడా రోటరీలో తీసుకొచ్చి ఒక జాయింట్ వెంచర్గా చేద్దామని మాకు ఉద్దేశం. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి KK రాజు గురువారం సాయంత్రం 42వ వార్డులో ప్రచారం నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం సాక్షి గణపతి ఆలయం రోడ్లో ప్రారంభమైన ప్రచారం రైల్వే న్యూ కాలనీ రోడ్, మసీదు వీధి రోడ్, శివాలయం రోడ్, అక్కైపాలెం, మూడుగుళ్లు ప్రాంతంలో కొనసాగింది. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలు KK రాజుకు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను KK ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం KK రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమము, అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, సంక్షేమ సారథి అయిన జగనన్నను మళ్లీ సీఎం చేయడమే మన లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని KK రాజు అభ్యర్థించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, జిల్లా యూజన్ విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్, బులుసు జగదీష్, పలువురు కార్పొరేషన్ డైరెక్టర్స్ పిల్లి సుజాత, ఎస్ ప్రసాద్, నాగమణి, రాయుడు శ్రీను, విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ, పలువురు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 42వ వార్డులో 42వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. 19వ తారీఖున ప్రారంభించిన ఎన్నికల నామినేషన్ రోజు ప్రారంభించిన ఈ ప్రచారానికి నియోజకవర్గంలో ఏ వార్డులో, ఏ వీధిలో, ఏ కాలనీలోకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆశీర్వదిస్తున్నారు. దానికి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు వల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాలు సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2022 మే 11వ తారీఖున గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్స్, మేయర్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్
మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రతి తలుపు తట్టి ప్రతి గడప తొక్కి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని సంక్షేమం విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు సంక్షేమాన్ని అందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనలో ప్రజల యొక్క విజ్ఞప్తుల్ని వినతుల్ని కూడా గౌరవించి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పద్మశాలి చేనేతలకు తీవ్ర అన్యాయం చేశాయని దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు చేనేతలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని విశాఖపట్నం పద్మశాలి చేనేతల సంఘం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం నగరంలో గల పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు పద్మశాలీలు చేనేతల్ని ఎదగనివ్వకుండా అణిచివేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షలకు పైగా ఉన్న చేనేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పూర్తి సహకారం అందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పారు. సమావేశంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. 9 మంది మున్సిపల్ కార్పొరేషన్ని మరి అవకాశం ఇవ్వడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాగే పద్మశాలి కార్పొరేషన్, మిగతా కార్పొరేషన్ 4 కార్పొరేషన్లు కూడా చేనేతలకి కల్పించడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీలు పోతురు సునీత గారికి, అలాగే మురుగుడు హనుమంతరావు మంగళగిరి వారికి 2 ఎమ్మెల్సీలు కూడా కల్పించడం జరిగింది. మరి అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా పద్మశాలికి చేనేతలకి కూడా కనపడడం జరిగింది. అలాగే సింహాచలం దేవస్థానంలో కూడా మరి చేనేతలకి మరి కల్పించడం జరిగింది. అలాగే ఎన్నో రకాలైనటువంటి మరి పదవుల్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి చేనేతలకి కట్టబెట్టడం జరిగింది. విశాఖ జిల్లా చేనేతలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. మేము విశాఖపట్నం చేనేత వాళ్ళందరం కూడా రాష్ట్రంలోనే కాకుండా విశాఖపట్నం జిల్లా, మరి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియపరుస్తున్నాం. రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని కూడా అసలు చేనేత సామాజిక వర్గం లేనటువంటి మండలం కానీ గ్రామం కానీ ఉండదు. 3 ఇళ్ళ 30 ఇళ్ళ 300 ఇళ్ళ అనేది కొన్ని గ్రామాల్లో 5-6 వేల మంది ఉన్నటువంటి కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక 8-10 నియోజకవర్గాలు 40,000 దగ్గర నుంచి 80,000 ఓట్ల వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి 175 సీట్లలో ఒక్క సీటు కూడా మా చేనేతలు కేటాయించలేదని నిరసన తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయండి. 175లో ఒకటి కూడా కనిపించలేదా ప్రతిపక్ష పార్టీలకి? అధికార పార్టీ ఇదే కాదు, గత ఎన్నికల్లో కూడా మేము ఏవో 2 సీట్లు ఉన్నా కానీ గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం, జనసేన ఎవరు ఇవ్వలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తండ్రి తరపున తనయుడు ప్రచారం. వాసుపల్లి గణేష్ ని గెలిపించాలని 37వ వార్డులో ప్రచారం నిర్వహించిన వాసుపల్లి సూర్య. విశాఖలో కూటమి అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు. విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన తెదేపా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు. రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం. 46వ వార్డులో ప్రచారం నిర్వహించిన తెదేపా కూటమి ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జోస్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.